మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్గా మారి నేను కాంగ్రెస్లో సంవత్సరం కిందనే జైన్ అని చెప్పిన కడియం శ్రేణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది, తప్పకుండా న్యాయస్థానానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 8 మంది రిటర్న్ గా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసినాము. మేము గౌరవంగా వారి దగ్గరికి పోతే వారు మమ్మలను గౌరవంగా కన్వేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను చెప్పాను.